నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నిక ఏదైతే ఉందో ఇది మధ్యంతరంగా వచ్చిన ఎన్నిక. గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ యొక్క ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేసి వారు జనగామలో ఎమ్మెల్యేగా గెలుపొందడం వల్ల మధ్యంతర ఎన్నిక రావడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నుంచి పార్టీలో అనేక సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ నుంచి వారు అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలలో విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగ సమస్యల పట్ల అనేక రకాలుగా పోరాడినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక పార్టీలు మారి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేటటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలను మరియు విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసి మోసపూరితమైన మాటలు ఈరోజు వరకు చెప్తూ అనేక ఆస్తుల్ని కూడబెట్టుకోవడమే తప్ప విద్యార్థులకు ఆయన వల్ల ఒరిగింది ఏం లేదు. అంతేకాకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు గతంలో వారు కూడా బీజేపీ పార్టీ నుంచి ఉండి వారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. డబ్బు సంచులను నమ్ముకున్నారు తప్ప సిద్ధాంత ఎజెండా లేకుండా, నిరుద్యోగుల సమస్యలు తీర్చకుండా గతంలో బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఏదైతే ఇస్తానన్నదో దానిని నెరవేర్చకుండా విద్యార్థుల జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి విద్యార్థులను ఈరోజు వరకు మోసం చేస్తూ వచ్చి వారు మళ్ళా అందలం ఎక్కడం కోసం డబ్బు సంచులను నమ్ముకున్నారు తప్ప విద్యార్థుల యొక్క హామీలను నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి నిబద్ధత గల కార్యకర్త, నిష్కల్మషంగా నిరుద్యోగుల పట్ల పోరాడేటువంటి వ్యక్తి, పార్టీలు మారకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ఈరోజు వరకు 40 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తూ ప్రజల సమస్యలు మరియు నిరుద్యోగుల సమస్యలు గొంతు గలం వినిపించే విధంగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటుగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన.